గురి పూర్ణిమ. గురి పూర్ణిమ అంటే ఏమిటి? ఈరోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది గూడా మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాయి అనేకమైనటువంటి ధర్మానికి సంబంధించి ఆధ్యాత్మిక విషయాలు, పూజా విషయాలు, పురాణ రహస్యాలు, ఆలయాల మహిమ ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పనిసరిగా ప్రతి హిందూ బంధువుకి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మిత్రులారా, గురి పూర్ణిమ అంటే తొలి ఏకాదశి తర్వాత వచ్చేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి పండుగ ఏదో తెలుసా? అదే గురి పూర్ణిమ. అంటే వ్యాస పూర్ణిమ, ఆషాఢ పౌర్ణమి కూడా అంటూ ఉంటారు. అంటే ఈ ఒక్క రోజు మన జీవితాన్ని మార్చేటువంటి రోజుగా శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఈ రోజున చేసేటువంటి ఒక చిన్న పూజ, చిన్న దానం, ఒక గురువుకు చేసేటువంటి నమస్కారం కూడా అనేక జన్మల పుణ్యఫలాన్ని కూడా ఇస్తుందనేది కూడా పురాణాలైతే చెబుతూ ఉన్నాయి. అసలు 2026లో గురు పౌర్ణిమ ఎప్పుడు వస్తుంది? ఏ సమయంలో పూజ చేయాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఏ దానం చేస్తే గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది? అనేది ఈ రోజున ఎలాంటి తప్పులు చేయకూడదు. ఎప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే దానికి సంబంధించి ఇప్పుడు వీడియోలో మీకు తెలియచేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. గురి పూర్ణిమ అంటే ఏమిటి? మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలోని పౌర్ణమిని వ్యాస పూర్ణిమ లేదా గురు పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఈరోజు మహర్షి వేదవ్యాసుడు వేదాలను 4 భాగాలుగా రచించి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడుగా ఆయన స్మరించబడతారు. అందుకే ఈ రోజున గురువుల పట్ల కృతజ్ఞతతో వారికి తెలియజేస్తూ పవిత్ర దినంగా కూడా మనం కూడా జరుపుకుంటూ ఉంటాం. అందుకే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనే శ్లోకం వెనక ఉన్నటువంటి భావం కూడా ఇదే. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అంటే త్రిమూర్తులు కూడా గురువులు. కాబట్టి ఈ గురు పూర్ణమి 2026 తిథి వివరాలు కనుక చూసినట్లయితే ఆషాఢ పౌర్ణమి తిథి ప్రారంభం జూలై 28 సాయంత్రం 6:18 ప్రారంభమవుతుంది. పౌర్ణమి తిథి ముగుస్తుంది జూలై 29 రాత్రి 8 గంటలకు కూడా 8:05 వరకు కూడా ఉంటుంది. అందువల్ల ఉదయం తిథి ఉన్న కారణంగానే గురు పూర్ణిమను కూడా 29వ తేదీ 2026లో కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున ముఖ్యమైనటువంటి శుభ సమయాలు ఏంటంటే ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:22 నుంచి 5:10 వరకు కూడా ఉంటుంది. పూజకు అనుకూలమైనటువంటి సమయం 5:41 నుండి 9:05 వరకు కూడా ఈ పూజకు అనుకూలంగా ఉంటుంది. ఇక అభిజిత్ ముహూర్తం ధ్యానం 11:57 నుంచి కూడా 12:48 వరకు ఉంటుంది. ఇక రాహుకాలం మధ్యాహ్నం 12:46 నుంచి 2:24 వరకు కూడా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గోధూళి ముహూర్తం సాయంత్రం 6:20 నుంచి కూడా 6:56 వరకు కూడా ఉంటుంది. అయితే గురి పూర్ణిమ రోజున తప్పక చేయాల్సినటువంటి పనులు ఏంటనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా బ్రహ్మ ముహూర్తంలో లేయాలి, స్నానం చేయాలి. సాధ్యమైనటువంటి సాధ్యమైతే పవిత్రమైనటువంటి నదీ స్నానం చేయండి. మనకు సమీపంలో ఎవరైనా నదీ సమీపంలో ఉన్నవారు నదీ స్నానం చేయండి. లేని వారు ఇంటి దగ్గరే కూడా చేయొచ్చు. లేదా బావిలో కూడా స్నానం చేసి రావచ్చు. అది కనుక కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి. నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయండి. ఎక్కడైనా మీరు గంగాజలం తెచ్చుకుంటే పవిత్రమైనటువంటి గంగాజలాన్ని ఎక్కడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే ఆ గంగాజలంతో స్నానం చేస్తే మీరు నదీ స్నానం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి ఒక దేవాలయాన్ని ఎలా అలంకరిస్తారో ఆ విధంగా అలంకరించండి. వ్యాసపీఠాన్ని ఏర్పాటు చేసి వేదవ్యాస మహర్షి చిత్రపటం కనుక ఉంటే ఉంచండి. అలాగే శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి అమ్మవారు, పరమేశ్వరుడు, చంద్రుడి
చిత్రపటాలను కూడా ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజించేయండి. విష్ణుమూర్తికి తప్పకుండా తులసి దళాన్ని సమర్పించండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. గురువు గారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. గురువు ప్రత్యక్షంగా లేకపోతే ఆయన చిత్రపటానికి నమస్కరించి కృతజ్ఞతలు కూడా తెలియచేయండి. రోజున భగవద్గీత, విష్ణు సహస్రనామం, గురుగీత, శ్రీమద్ భాగవతం పారాయణం చేయడం అత్యంత శుభప్రదంగా కూడా భావించడం జరుగుతుంది. గోమాతకి గడ్డి, పండ్లు లేదా ఆహారం పెట్టడం కూడా మహాపుణ్యకారంగా కూడా చెప్పడం జరిగింది. ఏ దానాలు చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయనేది గనక మనం చూసినట్లయితే గురు పౌర్ణమి రోజున పసుపు రంగుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి పసుపు వస్త్రాలను, పసుపు ధాన్యాలను, శనగపప్పు, పసుపు, అరటిపళ్ళు, పసుపు రంగు మిఠాయిలు వీటిని పేదలకు లేదా బ్రాహ్మణులకు లేదా గురువులకు అవసరంలో ఉన్నవారికి దానం చేస్తే గురుగ్రహం అనుగ్రహంతో లభిస్తుంది. శాస్త్రాలు కూడా ఈ విషయాన్ని ఉన్నాయి. దీనివల్ల మీకు విద్యార్థులకు విద్యలో రాణిస్తూ ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం వస్తుంది. వ్యాపారం చేసేటువంటి వారు వ్యాపారంలో ఆర్థికంగా బలపడుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుందని కూడా విశ్వాసం ఉంది. కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజున ఇంకా చేయకూడని పనులు కూడా మనం తెలుసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ గురువును అవమానించకండి. అంటే విద్యార్థులు ఇప్పుడు ప్రజెంటు కాలంలో విద్యార్థులు కూడా గురువు మీద కూడా సెటైర్లు వేస్తూ ఉంటారు. సినిమాల ప్రభావమా లేక ఏంటి అనేది కూడా మీకే వదిలేస్తున్నాను. పేదలను, వృద్ధులను, సాధువులను చిన్నచూపు కూడా చూడకూడదు. అవసరమైతే వాదనలు, గొడవలు, కోపాలు కూడా పడకూడదు. ఎవరిని కఠినమైనటువంటి మాటలతో బాధ పెట్టకండి. ఇక మధ్య మాంసాలకు పూర్తిగా దూరంగా ఉండండి. పూజను నిర్లక్ష్యం చేయవద్దు. సత్యం, శాంతి, భక్తి, వినయంతో ఈ రోజును తప్పనిసరిగా పాటించాలని కూడా మన ధర్మాలు చెప్తున్నాయి. ఈ గురు పూర్ణిమ యొక్క ఆధ్యాత్మిక సందేశం దీన్ని కూడా చెప్పడం జరిగింది. దేవుని చూపించేది అంటే దేవుడును కూడా చూపించేది గురువే కాబట్టి అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞానం వైపు నడిపించేది కూడా గురువే కాబట్టి జీవితానికి దిశను చూపించేది గురువే కాబట్టి ఆ గురువును గౌరవించని వారికి దేవుని కృప కూడా సులభంగా లభిస్తుందని మన సనాతన ధర్మం కూడా చెప్తుంది. ఈ పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి రోజున మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఆధ్యాత్మిక గురువులకు కృతజ్ఞతలు కూడా తెలియచేసి వారి ఆశీర్వాదం జీవితంలో ఎన్నో విజయాలకు మార్గంగా కూడా ఉంటుంది. కాబట్టి పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి సందర్భంగా కూడా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, వేదవ్యాస మహర్షి సద్గురువుల ఆశీస్సులు అందరి పట్ల ఎప్పుడు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. వారు కూడా ఇలా చేస్తే వారు కూడా విద్యాపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసేదాని కోసం మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. తప్పనిసరిగా ఇవి కూడా శాస్త్రాలు, పురాణాల ఆధారంగా కూడా చెప్తున్నారు కాబట్టి వీలైతే పాటించండి. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురువు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.